దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించడానికి కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. వంట గ్యాస్ బుకింగ్ నిబంధనలలో కీలక మార్పులు చేసింది. గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేయడం, బ్లాక్ మార్కెటింగ్ కు తరలించడం వంటి వాటికి చెక్ పెట్టేందుకు 2 గ్యాస్ సిలిండర్ల బుకింగ్ మధ్య ఉండాల్సిన కనీస గడువును 21 రోజుల నుంచి 25 రోజులకు కేంద్రం పెంచినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గతంలో 55 రోజులకు ఒకసారి సిలిండర్ బుక్ చేసుకునే వినియోగదారులు కూడా ఇప్పుడు కేవలం 15 రోజులకే ముందస్తుగా బుక్ చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల్లో నెలకొన్న ఈ ఆందోళన వల్లే తాజా నిబంధనలు తీసుకురావాల్సి వచ్చిందని తెలిపారు. దేశంలో గ్యాస్ కొరత రాకుండా ఉండేందుకు ఎల్పీజీ ఉత్పత్తిని తక్షణమే పెంచాలని చమురు శుద్ధి కర్మాగారాలను ప్రభుత్వం ఆదేశించింది. వాణిజ్య అవసరాల కంటే గృహ ఎల్పీజీ కనెక్షన్లకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని చమురు సంస్థలకు ప్రభుత్వం స్పష్టం చేసింది. గృహ వినియోగదారుల అవసరాలు తీర్చడమే తమ తొలి ప్రాధాన్యత అని ఉద్ఘాటించింది. ఈ చర్యల ద్వారా సామాన్యులకు వంట గ్యాస్ కొరత లేకుండా చూడడంతో పాటు మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం భావిస్తోంది.